హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు అరంఘర్ జూపార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 799 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మించింది. అరంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకు 6 లైన్లతో ఫ్లైఓవర్ నిర్మించారు. 4.08 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది హైదరాబాద్లోని రెండో పొడవైన ఫ్లైఓవర్ గా నిలిచింది. రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు. అరంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన తర్వాత హైదరాబాద్లోని అనేక కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ముఖ్యంగా అరంఘర్, శాస్త్రీపురం, కాలపత్తర్, దారుల్ ఉలూం, శివరాంపల్లి, హసన్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ను తగ్గిస్తోందని అంటున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభమైతే కొన్ని సంవత్సరాలుగా ఉన్న గుంతల రోడ్డు నుండి ఉపశమనం లభిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం నగర అభివృద్ధికి ఒక నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. ఇది నగరాన్ని ఆధునికంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.